అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంటే మీ బోటోళ్ళు అంటే ఇక వ్యాస్ట్ హిస్టరీ మీదంతా. అటు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంటర్నల్ పాలిటిక్స్ కావచ్చు. మీరు ఇటీవల గల్లా అరుణ్ గారు ఒక పుస్తకం రాశారు ఆత్మకథలాగా. అందులో కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ రకరకాల అవన్నీ ఉన్నాయి. అట్లాగా మీరు కూడా ఏమన్నా రాసే ఉద్దేశం ఉందా? మీ నాకేం లేదు, నా స్పీచెస్ ఒక బుక్ పార్లమెంట్ స్పీచెస్ నేను అనేది మీ పొలిటికల్ ఏం పెద్ద అనుభవం కాదు. మన అనుభవం ఈ రాబోయే తరాలకు ఏమైనా. మీరు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో చేశారు, చిరంజీవి గారితో పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు. ఇంతమంది స్టార్ వార్డ్స్ దగ్గర పనిచేసినప్పుడు మీకు లేకుండా ఎట్లా ఉంటే మంచి అనుభవాలు? అనుభవం అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి వాళ్ళను స్ఫూర్తిదాయకంగా వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని ఉంటుంది కదా, అది తెలుసు కదా జనానికి. ఒకటే పారామౌంట్ ఇంపార్టెన్స్. మనం ఏ నిర్ణయం తీసుకున్నాడో ప్రజలకు ఇది ఉపయోగపడుతుందా లేదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది. పార్లమెంటు, ద రెలవెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్. నిన్న మొన్న మనం చూస్తే బాహాబాహి కొట్టుకునే పరిస్థితి వచ్చింది పార్లమెంట్లో. చాలా ఘోరమైన విషయం. మీరు దాదాపు 2 పర్యాయాలు రాజ్యసభ పెద్దల సభలో ఉన్నారు. పెద్దల సభకి పేరు మారిపోయింది ఇక్కడ. సరే, ఇక్కడ ఈ సెకండ్ ఛాంబరు ఎట్లా ఉందో మనం చూస్తున్నాము. అక్కడ రాజ్యసభలో కూడా ఇట్ ఈస్ నో డిఫరెంట్. దాని మీద మీ కామెంట్ ఏంటి? నేను అందుకే ముందు చెప్తున్నాను, నేషనల్ క్యారెక్టర్ తగ్గిపోయింది. ఫస్ట్ పార్లమెంటుకు, సెకండ్ పార్లమెంటుకు, థర్డ్ పార్లమెంట్ చూడండి మీరు. అవును, దాని కాంపోజిషన్ మారింది కాబట్టి. అది మా ఫస్ట్ పార్లమెంటు ఫ్రీడమ్ ఫైటర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా ఉన్నారు. సెకండ్ పార్లమెంటు కొద్దిగా డైల్యూట్ అయింది. థర్డ్ పార్లమెంటు ఇప్పుడు నంబర్ ఆఫ్ కాంట్రాక్టర్స్, ఇండస్ట్రియలిస్టులు ఈ రాజ్యసభకి ఎంపిక అయ్యేవాళ్ళంతా వాళ్ళు ఎక్కువ కనబడుతున్నట్టున్నారు. నీకు అటువంటి వాళ్ళు అవసరం వచ్చినారు. వీళ్ళకు పార్టీలు పార్టీ నాయకులు ఉన్నారే, వాళ్ళకి ఇటువంటి వాళ్ళు అవసరం ఉంది కాబట్టి వీళ్ళని ఇన్వైట్ చేసి మధ్యలో వేరే పార్టీలు, ఈ పార్టీలు రాజీనామా చేసి ఆ పార్టీలకు మార్పించుకోవటం ఇవన్నీ చేస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళదే ప్లేయర్స్దే మిస్టేక్ కాదు. రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు, పార్టీ నడిపేవాళ్ళు, వాళ్ళు కూడా చేసే పనులు. ఓవరాల్గా క్యారెక్టర్ చనిపోయింది. ప్రజలు కూడా 2000, 3000 డబ్బులు తీసుకుని ఓటేసినప్పుడు వాళ్ళకి ఏం హక్కు ఉంది అడిగేదానికి? గవర్నమెంట్స్ను, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని ఎన్ని పడిపోలేదు ఈ దేశంలో ఈ మధ్య. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని పడగొట్టేసినారు, రూలర్స్ పడగొట్టారు. కాబట్టి ప్రజలు ఈ రూలర్స్లో డిఫరెన్స్ ఏం లేదు క్యారెక్టర్లో, అందరూ దిగి జరిపారు. అంటే దీనికి ఏమి సొల్యూషన్ లేదంటారా? దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇంతకన్నా వర్స్ట్ సినారియోస్లో ఉన్నాయి కొన్ని దేశాలలో. దాంతో పోలిస్తే మంది బెటర్ అంటారా? బెటర్. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి రాష్ట్రం, చాలా గర్వపడే వాళ్ళం. ఫ్లోర్ పైన మాట్లాడేటప్పుడు లేచి నిలబడితే ఎంత గర్వంగా ఉండేది మాకు. ఆ గర్వంగా మనం మీ లీడర్షిప్ కావచ్చు, మీ స్టేట్ కావచ్చు, ఏదైనా కూడా బేసిక్గా మనం అనుకుంటాం. కానీ మనం ఉండే పార్టీ అటువంటిది, అంటే మనం వచ్చిన రాష్ట్రం అటువంటిది, వాటి విలువ మాకు ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్రం చిన్నదైపోయింది. అన్ని పార్టీలు దాదాపుగా ఒక విధంగానే ఉంటున్నాయి. అందరి ప్రవర్తన కూడా ఒక రకంగానే ఉంటుంది, ప్రజాప్రతినిధులు. కానీ పార్లమెంట్లో ఇట్లా జరగడం అనేటువంటిది గతంలో మనం ఇప్పుడు చాలా ఘోరం. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూలో వీళ్ళు ఒక పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఆ స్టాండ్ మామూలుగా ఈ అపోజిషన్ ఉండేవాళ్ళు రూలింగ్లో ఉంటే వేరే అదే స్టాండ్ తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడికి అపోజిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు భిన్నంగా ఉంటారు. వీళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు అగ్రి అపోజిషన్లో వచ్చేలాగా మారిపోతున్నారు. అందువల్ల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయటం లేదు అనేది మెజార్టీగా నాకు అనిపించింది. ముఖ్యంగా అంటే ఇటీవల జమిలీ ఎన్నికలు అనేది చాలా అంటే అందరూ మాట్లాడుతున్నారు దాని మీద. ఆల్రెడీ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఇది చెప్పండి, ఆ జమిలీ ఎన్నికల వల్ల దీన్ని తీసుకురావటం వల్ల, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి అది చేయటానికి. సరే, అది ఇప్పుడు 29లో అవుద్దా, 34లో అవుద్దా, అది పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయటానికే దీన్ని ముందుకు తీసుకొచ్చారనేటువంటి వాదన ఒకటి ఉన్నది. ముఖ్యంగా మీరు ఒక ప్రాంతీయ పార్టీకి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు వహిస్తున్నారు. బీజేపీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సరే తెలంగాణలో కూడా వాళ్ళు ఈ ప్రాంతీయ పార్టీలని దెబ్బతీసి ఎదగాలి అనే వ్యూహం వేస్తున్నారు అనేటువంటిది ఒక టాక్ ఉందండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చి నేషనల్గా లెవెల్లో 2-3 పార్టీల కన్నా ఎక్కువ ఉండకూడదు అనేటువంటిది వాళ్ళకు ప్రగాఢంగా బలంగా ఉంది వాళ్ళ అభిప్రాయం.
దాని ప్రకారం మిగతా పార్టీలంతా ఉండకూడదు అనే అంటే ఇప్పుడు ఎన్డీఏలోనే దాదాపు 40 పార్టీలు ఉన్నాయి కదా ఉన్నాయి. చిన్నచితక. ఉన్నాయి, అన్ని కొట్టుకుంటూ వస్తున్నారు కదా. లేకుంటే శివసేన పార్టీ నాకు అర్థం కాలే, ఇది హిందుత్వకు ప్రతీక అది శివసేన. అటువంటి పార్టీని ఒకప్పుడు మన శ్రీరంగం విగ్రహాలు మన కర్ణాటక మన రూలర్స్ ఉన్నారే, మొఘల్ రూలర్స్ కానీ, మన ఖిల్జీ కానీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ తుగ్లక్, గజని, గజని, వీళ్ళంతా టెంపుల్స్ లో ప్రాపర్టీస్ అంతా కొల్లగొట్టారు. సౌత్కు రావాలనుకున్నప్పుడు వాళ్ళలో జరిగిన డిస్కషన్ నేను చూశాను. ఈ దేశంలో హిందుత్వ ఫైట్ చేసేది ఇద్దరు కింగ్సే, కృష్ణదేవరాయలు, రెండు అక్బర్. అక్బర్ ఈజ్ ఇన్ ఫార్ అవే ప్లేస్. కృష్ణదేవరాయలు రూలింగ్లో మనం సేఫ్గా ఉంటామని విగ్రహాలు తీసుకొచ్చి రంగమహల్లో పెట్టారు తిరుపతిలో. ఇప్పుడు అంటే మనోళ్ళు చెప్పారు రంగమహల్ అదే, అక్కడ ఆ విగ్రహాలు దాచిపెట్టారు. ఇది కొల్ల నుంచి రక్షించడానికి. అంటే అటువంటి ఇది ఉండేది. శివాజీ పెట్టిన శివాజీ ఐడియల్సే కదా శివసేన. శివసేన పార్టీని పడగొట్టాడు, అంటే వర్టికల్ గా సీల్ చేశారు. ప్రతి రాష్ట్రంలో గోవాలో గవర్నమెంట్ పడగొట్టారు, తమిళనాడులో చేయబెట్టి కాల్చుకున్నారు. అన్ని రీజనల్ పార్టీస్ ఉండే చోటనే కాదు, ఎలక్టెడ్ నేషనల్ పార్టీలు కూడా అంత ప్రజాస్వామ్యం ఈ మధ్య ఈ 5 ఏళ్ళు దేశంలో బాగా దెబ్బతినిపోయింది. సో ఏపీలో కూడా అట్లాంటి వ్యూహరచన చేస్తున్నారనే మాట ఒకటి వినపడుతుంది. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఇంతకుముందు జరిగి దెబ్బతిన్నారు. ఇందిరాగాంధీ చేసింది కదా, ఎన్టీ రామారావు గారిని దించి ఏదో చేయాలని చూసింది, కానీ ఫెయిల్ అయిపోయినది. అంటే అటువంటి లీడర్స్ లేరు కదా, అది తక్కువ అన్నారు. అంత ప్రజల అభిమానాన్ని అంత ఎక్కువగా చూరగొన్న లీడర్స్ కనిపించలే. అట్లా ఉంటే కన్నా వీళ్ళ ఆటలు సాగవు. కానీ అటువంటి లీడర్స్ లేరు కాబట్టి ఇలా ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా కుయుక్తులు జరుగుతున్నాయని మాకు తెలుస్తున్నది. జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అట్లా. ఇది మన స్టేట్లోనా? అంటే ఏం కుయుక్తులు అంటారు? అంటే స్టేబుల్ గవర్నమెంట్స్ని పడగొట్టేయాలా, వీళ్ళు వాళ్ళ బెక్ అండ్ కాల్లో ఉండాలి. ఇక్కడ వచ్చే అధికారానికి వచ్చేవాళ్ళు వాళ్ళని ఎప్పుడైనా తోసేయచ్చు. ఇది ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అయినప్పటికీ బీహార్లో కూడా చేస్తున్నట్టున్నారు కదా. చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని వాళ్ళ పార్టీ ఎఫర్ట్స్ కూడా దీనికోసమే కొందరిని పెట్టారు. చూడండి, నేను అందుకే ఎంత కష్టమైన టైంలో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటానని అడిగాను చంద్రబాబు నాయుడు గారిని. అన్నాను చేయగలుగుతావని. ఎందుకు రామచంద్రరాయుడు ప్రతిసారి ఇట్లా అంటారు? లేదా నాది చాలా క్రిటికల్గా ఉండబోతుంది. అంటే ఒకవైపు రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్సెస్ తను సర్వే కావాలా, తనను డీథ్రోన్ చేసే ఎఫర్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని పడగొట్టాలా. రెండోది ఇక్కడ ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయో అన్ని రికూప్ చేసుకోవాలా. ఆ రిసోర్స్ అన్ని మొబిలైజ్ చేసుకొని డెవలప్ చేసి ప్రజలకు చేయాలి. చాలా కష్టమైన. అంటే ఇప్పటికీ చాలా మంది ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. నాకు తెలిసి హిస్టరీలో, అంటే ఇండియన్ హిస్టరీలో ఇంత సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉండి ఇంకా ట్రయల్ కూడా మొదలు పెట్టనే పరిస్థితి ఈ పొద్దుటికి పరిస్థితి ఉంది. అంటే ఆయనకి ఏదో ఒక అదృశ్య శక్తి ఏదో కాపాడుతుంది అని అది చాలా మందికి ఒక డౌట్ ఉంది. అది ఇప్పుడు ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు, ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ఆఫుల్లీ కరప్ట్, ఇంటర్నేషనల్లీ నోటోరియస్ కరప్షన్. ఈ రెండు అపోజ్ చేస్తుంది పైన బీజేపీ. ఎట్ there is a suspicion of సస్పెషన్ ఇది 100%. సిబిఐ ప్రీమియర్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేసి ఒక కల్ప్రిట్ ను ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ అని తెలిస్తే అతన్ని అరెస్ట్ చేయలేకపోయింది గవర్నమెంట్. విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ఎందుకంత డిలే జరుగుతున్నది, ట్రయల్ కూడా మొదలవలేదా అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు తెలీదా, వాళ్ళ జడ్జెస్ తెలీదా ఇంతకుముందు? వాళ్ళు ఏదో ఒక ఫామ్ లో తీసుకురావచ్చు కదా దాన్ని. జరుగుద్దేమో చూద్దాం. అదే ఇప్పుడు కొద్దిగా ఆశ వస్తున్నది అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి ఎన్ని ప్రజలకు సంకేతాలు పంపిస్తున్నారు కదా మీరు. అంతటి పవర్ఫుల్ గవర్నమెంట్స్ ని పడగొట్టేశారు. రీజనల్ పార్టీస్ అధికారంలోకి అంటే మామూలు విషయం కాదండి. ఎక్కడ నేషనల్ పార్టీస్ ఫెయిల్ అయితే అక్కడ రీజనల్ పార్టీస్ పుడతాయి. ఆ రీజనల్ పార్టీస్ సర్వైవ్ కావాలంటే అక్కడ చరిష్మాటిక్ లీడర్స్ కావాలి. ఎన్టీ రామారావు మాదిరి
అటువంటి వాళ్ళని మీరు తమిళనాడులో చేపెట్టి అది డీప్ రూటెడ్ ఫిలాసఫీ ద్రవిడన్ మీరు ఏం చేయలేకపోయారు. అది వీటన్నిటిని మించింది ద్రవిడన్. నేను అక్కడ స్టూడెంట్ గా ఉండి చూశాను, చాలా కష్టం వాళ్ళని డీప్ రూట్ చేసేది. బట్ అంటే దే మేడ్ సమ్ అటెంప్ట్స్ కదా, చేశారు. ఆమె శశికళ జైలు పంపించారు. ఇవన్నీ కూడా ఏం పెద్ద ఏం లేదు. ప్రూవ్డ్ బూమరాంగ్ మళ్ళా ఇప్పుడు ఇష్యూ. ఇప్పుడు రేపు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దాన్ని చేయాలంటే డస్ దే నాట్ రిక్వైర్ ది సపోర్ట్ ఆఫ్ స్టాలిన్? ఎందుకు అవసరం లేదు కదా, మీకు 2/3 కదా మెజార్టీ, అంటే సగం రాష్ట్రాలే అప్రూవ్ చేయాలి. రాజ్యసభలో వీళ్ళకి ఎక్కడుందండి మెజార్టీ? 2 సభల్లో ఇది కావాలి కదా. నాకు ఆశ్చర్యం, వీళ్ళకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తేగలుగుతారా? తెచ్చేదానికి ఎంత క్యాజువాలిటీస్, ఎంత ఈ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తారు. మీకు నమ్మకం ఉందా వచ్చే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రయల్ మొదలయ్యి ఏదో ఒక లాజికల్ కన్క్లూజన్కి వస్తాయి ఈ కేసులన్నీ? అని జగన్మోహన్ రెడ్డి పొలిటికలీ వాజ్ అసాసినేటెడ్, విచ్ హీ డిజర్వ్స్. అసాసినేటెడ్ బై హిమ్సెల్ఫ్, అంటే హరాకిరి అంటాం. అదే హరాకిరి, కరెక్ట్. క్లోజ్ ఫ్రెండ్స్ కు సపోర్ట్ చేసినాడంటే అది కూడా తన వ్యక్తిగతంగా తనకు మేలు జరిగేది. అంటే వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఆయన కొంతమందికి హెల్ప్ చేసి కొంతమంది ధనవంతులు అయ్యేదానికి దోహదపడ్డాడు, కానీ అది కూడా జరిగింది ఏమిటంటే అల్టిమేట్ గా తనకే లాభం వచ్చాడు. కాబట్టి సర్వైవ్ అవ్వడానికి వీళ్ళు చేసేటువంటి కుయుక్తులు ఇవన్నీ. ఇంకోటండి, వాళ్ళ సోదరి షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా ఏపీలో? కాంగ్రెస్ పార్టీకి రివైవ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి, ఒక ఏపీలోనే కాదు, మొత్తం కంట్రీ లెవెల్. ఎందుకంటే నేషనల్ పార్టీగా బీజేపీ కూడా ఫెయిల్ అవుతుంది. ఫైనాన్షియల్ గా కూడా కంట్రీ పరిస్థితి బాగాలేదండి. బాగాలేదు. మరి మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అనేది బలహీనమైన కంట్రీస్ తో పోల్చుకొని మనం ఎదుర్కొంటున్నాం అంతే. చెప్పండి, ఎంతవరకు పావర్టీ లైన్ లోంచి బయటికి తీసుకొచ్చారు? హంగర్ ఇండెక్స్ లో చాలా చాలా ఘోరంగా ఉంది ఇండియా పరిస్థితి. బిలియనీర్స్ పెరిగిపోయారు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి. జస్టిస్ ఎక్కడ జరుగుతున్నది? పార్లమెంట్ లో జస్టిస్ ఎక్కడ ఉందండి? పార్లమెంట్ లో లిబర్టీ ఉందా? ఫ్రీగా మాట్లాడొచ్చునా? మాట్లాడలేము. కానీ ఇప్పుడు ఐఎమ్ ది విక్టిమ్. పార్లమెంటరీ లిబర్టీ కట్టేల దాంట్లో నేనే విక్టిమ్. కానీ తాజా పార్లమెంటు సెషన్ ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాయిదాలు వేయించుకొని వాళ్ళ నెత్తి మీద పాలు పోసినట్టుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద, అంటే ఇది ప్రతిసారి ప్రజలు ఈ విధంగా గుర్తించి మమ్మల్ని మా పర్ఫార్మెన్స్ జడ్జ్ చేస్తారని అనుకుంటున్నారు తప్ప ఎప్పుడు కూడా పార్లమెంట్ను అవాయిడ్ చేస్తే అది ప్రజలకు చాలా ద్రోహం చేసినట్లు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ క్వశ్చన్ ది గవర్నమెంట్. మీ అవకాశాలు మీరు పోగొట్టేస్తున్నారు, మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాలు పోగొట్టేసినారు. ఇంకా గవర్నమెంట్ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది అంటారా? కాంగ్రెసే కాదు, ఇంతకుముందు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు చేసింది అదే కదా. వీళ్ళు ఇదే చేశారు. వాళ్ళు ఒకరు ఎక్సెప్షన్ ఏం కాదు. మీ సన్నుని రాజకీయాల్లో కానీ తీసుకొస్తున్నారా? నేను వద్దనుకు. ఇప్పుడు ఉండే రాజకీయాల్లో ఈ ఆర్థికంగా మనం తట్టుకోలేం. మీరు ఆర్థికంగా తట్టుకోలేరా? తట్టుకోలేం. అంటే మీ ఆర్థిక వనరులు సరిపోవా ఇప్పుడు ఉన్న రాజకీయాలు? సరిపోతే నేను ఎందుకు డిస్కంటిన్యూ చేస్తాను? నేను కూడా హ్యూమన్ బీయింగే కదా. నా కొడుకును కూడా వారసుని, నాకు ఒక లెగసీ ఉండాలనుకునేవాడినే కదా. ఎందుకు లాస్ట్ 2 ఎలక్షన్స్ నేనే ఫైట్ చేయలే? లాస్ట్ 2 అసెంబ్లీ ఎలక్షన్ ఫైట్ చేయలేదు కదా. 30-40 కోట్లు నేను ఖర్చు పెట్టి గెలుస్తానే చేయి అట్లా వచ్చిన దగ్గర. కాబట్టి ఇవన్నీ ఎక్కడ చేయగలుగుతాం మనం? యూత్కి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది కదా తెలుగుదేశం పార్టీ. లోకేష్ బాబు ఆయన చాలా మంది యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఉండొచ్చు, వాడికి చిన్న కుర్రాడు, ఇప్పుడు అవకాశం ఉంది అని అనుకోవచ్చు. కానీ అదే మన సపోర్ట్ లేనిది వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ ఇవ్వాలి కదా. అసలు ఇప్పుడు రాజకీయాలు అనగానే ఫస్ట్ డబ్బే ముఖ్యం. ఎంత పెట్టుకుంటావు? అసలు ఈ పార్టీలో టికెట్ అడిగినోడు నేను ఆ పార్టీలో తీసుకొని నేను అరేంజ్ చేస్తాను అట్లా అని చెప్పే పరిస్థితి వచ్చేసింది. నేను అదే బాధపడేది. తెలుగుదేశం స్ట్రాంగ్ ఏరియాస్ కూడా బాగా ఎరోడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేసామే, ఆ కాన్షియన్స్ తెలుగుదేశం కాన్షియన్స్ బాగా అటువంటి మా క్యాడర్ బాధపడుతుంది. వాళ్ళు చూస్తే వాళ్ళ లాయల్టీస్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి టికెట్ తీసుకున్నాడు, రేపు వేరే పార్టీకి పోతే నమ్మకం ఏంటి? సో పాలిటిక్స్ వచ్చి అంత ఇదిగా లేదంటారు, అంత ఎంకరేజింగ్ లేదు. ఇంకేంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అయితే ప్రజలకు ఏమి పెద్దగా చేయలేకపోయినామనేటువంటిది మాత్రం కొరత బాగుంది. ఉన్నదా? చాలా ఉంది. ఏం చేసాం మేము? ఏం చేయలేదు. నేను ఒక ప్రెజర్ గ్రూప్ను కూడా క్రియేట్ చేసిన 40 ఎంపీస్ని, రైతులను, చెంగారెడ్డి గారి సహకారంతో. అయినా కూడా పెద్ద ఫెయిల్ అయినా.
పాలసీని అంటే మీరు ఒక గుడ్ పార్లమెంటరీగా పేరు తెచ్చుకున్నారు కదా, ఓ మంచి పొలిటీషియన్ గా, మంచి తెచ్చినాం. అది నా పొలిటికల్ కామెంటేటర్ గా. నా తృప్తికి తప్ప అదేముంది. అంటే ఒక రకమైన నిరాశ నిస్పృహలు నిరాశ వచ్చినాయా? నిస్పృహలు. అంటే మీ సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుందా? చంద్రబాబు గారు ప్రభుత్వంలో కానీ పెద్ద వాల్యుబుల్ సర్వీస్ ఏమున్నాయండి పార్టీకి? డబ్బులు పెట్టి నడుపుతామన్నారు. ఇప్పుడు జగన్ చేసిన పని ఏముంది? అందరి జీతాలు ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చాడు? అంటే కార్పొరేట్ లెవెల్ చేయాలనుకున్నప్పుడు అట్లానే నడుస్తుంది కదా, ఏదైనా కూడా తప్పదు కదా. ఇది డిఫరెంటా? మేము కూడా డిఫరెంట్గా ఏం లేము కదా. మేము కూడా అదే లైన్లో ఉన్నాం, కానీ వాళ్ళకన్నా కొద్దిగా బెటర్. అంటే ఆ మాటకు వస్తే నేను అనుకోవటం ఎక్సెప్ట్ బీజేపీలోనే ఉన్నట్టుంది ఆ సైద్ధాంతిక పరమైనటువంటి. అదే బీజేపీ సైద్ధాంతిక పరంగా ఉండేది డైల్యూట్ అయిపోతుంది అని నా బాధ. ఆశ లేదు. ఇప్పుడు బీజేపీ నేను చెప్పాను కదా, ఈజ్ అ క్రిస్టియన్, ఈజ్ వెరీ నోటోరియస్ కరప్ట్ మ్యాన్. అటువంటి మీరు సపోర్ట్ చేస్తున్నారే అగైన్స్ పర్సన్ హూ ఇస్ కంపారిటివ్లీ బెటర్ మ్యాన్. ఆయనకి ఇబ్బందులు కల్పిస్తున్నారు కదా. సో అంటే ద స్వర్డ్ ఆఫ్ డెమోక్రట్స్ హ్యాంగింగ్ ఆన్ ద హెడ్ అంటారు, అట్లాంటిది ఏమైనా ఉందా? అది ఆల్వేస్ 24 hours తను ఉండే పొజిషన్ సర్వైవల్ అయ్యేదానికి జాగ్రత్తగా ఉండాలా, దాని ఎఫర్ట్స్ పెట్టాలా. ఇక్కడ స్టేట్లో రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకున్నానికి దానికి ఎఫర్ట్స్ పెట్టాలా. పెట్టుబడులు తెచ్చుకునే దానికి, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చడానికి, ఇక్కడ నుంచి ప్రభుత్వానికి నిధులు వస్తాయో. మీరు నాకు తెలిసి ఒక ఆర్టికల్ రాశారు, చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కడా చిరునవ్వు లేదు అంటే ఈ సమస్యల వల్ల ఏమంటారా? ముఖ్యమంత్రి పదవి వచ్చినా కూడా చిరునవ్వు లేకుండా ఉన్నారు అని. అంటే అది వ్యక్తిగతమైన దాని మీద ఉంటుంది అంతేగాని. బట్ ఇప్పుడు ఒక 10 రూపాయల అప్పు ఎవరన్నా అడుగుతారంటే వాడికి రాత్రి నిద్ర మాట్లాడేవాళ్ళకు. ఆయనకి ఎట్లా నిద్ర పడుతుందో నాకు ఒకసారి అనిపించింది మొదట్లో. ఎట్లా నిద్ర వస్తుంది కానీ అంటే ఇన్ని అప్పులు, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటంటే ఆయన లీడర్షిప్ అంటారు, అంతే కదా. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అది మీ వ్యక్తిగతమైన, పార్టీకి సంబంధించిన ఏదైనప్పటికీ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు ది స్టేట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇన్ని హడల్స్ ఓవర్కమ్ అవుతూ చేస్తున్నాడంటే మామూలు విషయం. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది? మామూలుగానే ఉంది. సో ఆయన కూడా చెప్తున్నారు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు గారే సీఎం అని చెప్తున్నారు. అంటే బై మంచిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే కాదు, ఎనీ కేపబుల్ సీఎం. ఆయన ఏంటంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నట్టున్నాడు, నేనేమి ఇబ్బందులు పెట్టను, ఆయన పని ఆయన చేసుకొని ఇస్తాను. ఎందుకంటే క్యాడర్లో ఇది ఉంటుంది కదా, ఓ మావాడే ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆస్పిరేషన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నట్టున్నారు 10 ఏళ్ల వరకు కూడా నాకు అటువంటిది అవసరం కూడా, రాష్ట్ర భవిష్యత్తు విషయం. అది ఇట్ సెండ్స్ గుడ్ ఇండికేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.